ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ స్వప్న అలంకారణ. సో ఇది ఈవినింగ్ వచ్చి ఇంట్రో ఇస్తున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ ఇంట్రో ఇవ్వలేదన్నమాట, హడావిడిగా వెళ్ళిపోయాము. సో ఈరోజు నా జడ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈరోజు వచ్చి నాకు ఫ్లవర్ మేకింగ్ డే అనమాట. ఫ్లవర్స్ మనకి ఈజీగా బ్రైడల్స్కి ఎలా మనం బ్రైడల్స్కి వేయాలి, ఈజీగా ఎలా ముహూర్తానికి కానీ రిసెప్షన్స్ కానీ సో మన హ్యాండ్లో ఎలా నేర్చుకోవాలి అనేది. సో ఈరోజు ట్రైనింగ్ అనమాట. మీరు మొత్తం వ్లాగ్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు కూడా కొంచెం నేను నేర్పిస్తాను అనమాట, నేను నేర్చుకున్నంత వరకు. ఇది మాత్రం 1 డేలో చాలా చాలా ఈజీగా వచ్చేసింది. సో కోర్స్ చాలా ఈజీ. సో ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్లీగా వచ్చేస్తుంది అనమాట. దీనికోసం మనం ఫ్లవర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంకొక డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గరే ఉంటే సో బ్రైడల్స్ ఎలాగో మేకప్ కోసం వస్తుంది కాబట్టి ఇది కూడా మనం చాయిస్ ఇచ్చామంటే సో మనకి ఇంకా బెటర్ ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా. సో నా హెయిర్ స్టైల్ అయితే ఇదే అనమాట. మీకు కనిపిస్తుందా లేదు, నేను పిక్చర్స్ అనేది యాడ్ చేస్తాను. ఇవి నేను డిజైన్ చేశాను అనమాట. సో ఇలా పెట్టి ఒక పెటల్స్ లాగా మంచిగా ఇలా డిజైన్ చేశాను. సో బ్రైడల్స్ వాళ్ళకి, రిసెప్షన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఫర్దర్లో మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ పెడతాను. అండ్ ఈ వీడియోలో మొత్తం చూడండి, మ్యాక్సిమం నేను డీటెయిల్స్ ఇస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇచ్చేస్తాను. అండ్ నా హెయిర్ స్టైల్ నచ్చిందా ఫోటో పెడతాను చూడండి. హెయిర్ స్టైల్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే చూసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనకి బ్యూటీ ఛానల్స్ అన్నీ, బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తుంటాయి. అండ్ రిలేటెడ్ వీడియోస్, ఇప్పుడు నేను కోర్స్ చేస్తున్నాను కదా, కోర్స్కి ఎలా ఉంటుంది ఏంటి, సో అక్కడ ఎలా జరుగుతుంది అనేది ప్రతిదీ మీకు వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ పాస్ట్లో చూశారు, ఇంకా ఫర్దర్లో వస్తుంటాయి. సో ఇదనమాట, ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో ఉంది కోర్స్. చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి. సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ నా జడ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. క్లాస్కి అయితే వెళ్ళిపోయాం. క్లాస్కి వెళ్ళిపోగానే ఫస్ట్ మాకు పూలు ఎలా అల్లాలి అనేది నేర్పించారనమాట. అది కూడా నార్మల్గా ఇంట్లో అల్లుతుంటాం కదా, అలా కాదనమాట. అలా అంటే మనకి థిక్గా రాదు, దాంతోపాటు రౌండ్గా రాదనమాట. సో ఎలా రౌండ్గా రావాలి అనేది సో అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా రౌండ్గా రావాలి అని నేర్పించారు. మెయిన్గా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం బ్రైడల్స్కి వెళ్ళినప్పుడు ముహూర్తానికి మీకేమైనా పాసిబుల్ అవుతుందా తీసుకురావడానికి అని చెప్పి కొంతమంది అడుగుతారనమాట. లేదు అంటే ఇలా కూడా మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఈ సర్వీస్ కూడా మా దగ్గర ఉంది. సో మీకు కావాలి అనుకుంటే మేము కూడా ఇది ప్రొవైడ్ చేయగలుగుతాము అని చెప్పి. ఎందుకంటే ఓన్లీ మేకప్ ఒకటే కాదు, బిఫోర్ డే మనం ప్లాన్ చేసుకుంటే ఇలా ఫ్లవర్ మేకింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. జడ బిళ్ళలు, సో జడకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఒకే దాని మీద మనం సోర్స్ పెట్టుకోకూడదు అనమాట. మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ టాస్క్ పెట్టుకుంటేనే మనకి సోర్సింగ్ అనేది చాలా బాగుంటుంది. సో దానికోసమే ఇలా ఫ్లవర్ మేకింగ్ అనమాట. జడ ఎలా చేయాలి, జడ బిళ్ళలు ఎలా చేయాలి, అప్పటికప్పుడు మన వాళ్ళు ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు సో మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మనమే ఒక క్రియేట్ చేసుకొని సో ఎలా జడ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్పిస్తారనమాట. యాక్చువల్లీ మాకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్తో పాటు నెయిల్ ఆర్ట్, ఫ్లవర్ మేకింగ్, శారీ డ్రేపింగ్ ఇవంతా మాకు కోర్స్లో ఫ్రీ అనమాట. సో దాంతోపాటు ఇవి కూడా నేర్పిస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏది కూడా డౌట్స్ లేకుండా, దట్టు ఈ కోర్స్ లేదు ప్లస్ ఇది మాకు తెలియదు అని అనుకోకుండా, బ్రైడల్స్కి కావాల్సిన ప్లస్ మేకప్ ఆర్టిస్ట్గా ఏదైతే నీడ్ ఉంటుందో ప్రతి ఒక్కటి మాకు నేర్పించారనమాట. సో ఐ హోప్ నాకు బాగా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే నెయిల్ ఆర్ట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటుంది. ప్లస్ ఫ్లవర్ మేకింగ్ కూడా ఒక మంచి ప్రోడక్ట్ ప్లస్ మంచి థింగ్ అనేది నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సో ఈజీగా చేసుకునే ఒక మంచి థింగ్ ఇది. దాంతోపాటు బ్రైడల్స్కి నీడ్ ఉన్న థింగ్స్ అనమాట. మేకప్ ఎంత నీడో, హెయిర్ స్టైల్ ఎంత నీడో, అలానే ఫ్లవర్స్ కూడా అంతే నీడ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మనం మంచిగా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని బుక్ చేసుకుంటారు కదా. సో అందుకోసమే ఇవన్నీ చెప్పారనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది. చాలా 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 ఈజీ. లిటరలీ ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉండే, బట్ వన్స్ అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా ఈజీ అనమాట. సో కొంచెం మీరు తెలివి ఉపయోగించి లేకపోతే మంచిగా మనం ఎలా చేయగలుగుతాం ఏంటి అనేది మన హార్డ్ వర్క్ కానీ మనం అక్కడ ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ చాలా మంచి ప్రాసెస్ అయితే ఉంటుంది, చాలా మంచి సోర్సింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ అందరు బిజీగా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 1 డే ఫుల్ ఇదే ఉంటుంది అనమాట. సో మేడం అయితే రాలేదు. ఈ మేడం ఈవినింగ్ చెక్ చేయడానికి వస్తారు, ఎలా చేశారు ఏంటి అనేది. అంతవరకు మేమే ప్రాక్టీస్ చేస్తుంటాము. ఇందులో అయితే జడకి మొత్తం కావాల్సిన బిళ్ళలు లేక పువ్వులు, సో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చెప్తారనమాట.
ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ కావాల్సిన నీడిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఏది తీసుకురావాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మనం వెళ్ళి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే చాలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్యాడ్స్ కావచ్చు, పిన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పటి వరకు మేము చేసిన ఫ్లవర్స్ అనమాట. చూసారు కదా, అసలు ఎలా కట్టాలో కూడా తెలీదు. అలాంటిది అంతవరకు వచ్చిందంటే ఎంత ఈజీగా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనకి ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, ఓకే అప్పటికప్పుడు మనం ఏదైనా క్రియేట్ చేయగలుగుతాం, ఇది కూడా మనకు వచ్చు అని చెప్పడానికి బాగుంటుంది. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే మీకు కూడా ఇది వచ్చా, సో అప్పుడు ఇంప్రెషన్ ఇంకా బాగుంటుంది అనమాట బ్రైడల్స్కి. సో అన్నీ నేర్చుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది. బట్ అన్నిట్లోనూ మనం ఏదైతే మనం టార్గెట్ చేసామో దాని మీద 100% ఇవ్వండి. ఎందుకు అంటే ఇది హాఫ్, దాని తర్వాత ఇంకొకటి హాఫ్, అలా కాకుండా ప్రతి దానిలోనూ 100% ఇస్తే సో మీకు కూడా డౌట్ లేకుండా క్లియర్ అవుతుంది. సో ఒక హాఫ్ డే అయితే అవి క్లియర్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్కి మనమే తీసుకెళ్ళాలి. సో లంచ్కి టైమింగ్ 1 to 2 వరకు ఉంటుంది. సో ఇన్కేస్ హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది అనమాట. ది సిచ్యువేషన్స్ అక్కడ మనం వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడ మీరు లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇన్కేస్ మాకు లంచ్ అట్లా కుదరట్లేదు అంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో అదొకటి అనమాట అక్కడైతే. ప్లస్ ఈవినింగ్ 2 times టీ కాఫీ ఉంటుంది. సో చాలామంది టీ కాఫీ లేకపోతే కొంచెం హెడేక్గా ఉంటుంది కదా, సో అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడైతే కంఫర్ట్గానే ఉంటుంది ప్రతి ఒక్కటి. సో ఎలాంటి టెన్షన్స్ ఏం లేదు. ఇన్కేస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. హాఫ్ డే వచ్చి పూల్ ఎలా అల్లాలి, ప్లస్ దానికి ఎలా థిక్నెస్గా రావాలి, దాంతోపాటు మనం జడ ఎలా అల్లాలి అనేసి చెప్పారు. ఇప్పుడు వచ్చి ఎలా మనము జడ బిళ్ళలు ఎలా చేయాలి, దాన్ని ఎలా ఫిట్ చేయాలి అనేది చెప్తారనమాట. సో వీటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం వాళ్ళే ఇస్తారు. అస్సలు మనం ఏది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అన్నీ ప్రాపర్గా నేర్పిస్తారనమాట. సో దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ మనం న్యాచురల్ ఫ్లవర్తో జడ బిళ్ళలు ఎలా చేయాలి, సో దానికి ఎలా కట్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చెప్తారనమాట. దాంతోపాటు మనకి ఫ్లవర్స్కి కలర్ వేస్తూ ఉంటారు కదా, శారీస్ బట్టి కలర్స్ వేయడము. సో అలాంటివి చేస్తున్నప్పుడు అది ఎలా కలర్ చేయాలి, ఏ కలర్ అయితే యూజ్ ఉంటుంది అని చెప్పి సో ఫుల్ డీటెయిల్స్గా చెప్తారు. సో దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఇదే చెప్తున్నా, ప్రతి ఒక్కటి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకపోతే అస్సలు గుర్తుండవు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి అనమాట. సో ఇదైతే ఫైనలీ అయిపోయింది, మేము చేసేసాము. సో ఇక్కడ మా వాళ్ళతో ఫుల్ ఫన్ అవుతుంది. కలర్ అది ఏం చేస్తున్నావు, స్టక్ అయిపోయావు కింద. సారీ ఇంకా ఇక్కడ మా బేబీ నాకు తెలియకుండానే వీడియో తీయేస్తుంది అనమాట. అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంటే స్టిల్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్స్ దొరికారు. దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చాలా మంచి వాళ్ళు. సో మనం ఎంత మంచిగా ఫ్రెండ్స్ని బిల్డ్ చేసుకుంటే ఈ కెరియర్లో అంత మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు రెఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే అన్నీ అయిపోయాక మేము కొంచెం ఈవినింగ్ ఎలాగో అల్లాం కదా, ఇవి అన్నీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి సో నేనే ఒక జడ వేసుకొని లైక్ అక్క ఒక జడ వేసిందన్నమాట. సో తను జడ వేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ అన్నీ అలా సెట్ చేసుకున్నాము. ఇంకెలాగో మేడం వస్తుంది కదా, సో మేము ఇలా వేసుకున్నాము. సో ఇలా రెడీ కూడా అయ్యాము అని చెప్పి చూపించుకోవడానికి. సో చాలా ఫన్నీగా గడిచింది ఆ రోజు. ఎందుకో చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అస్సలు ఎంత హ్యాపీగా అయిపోయిందో డే, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో చాలా టైం ఉంటుంది మీకు కూడా. ఇన్ కేస్ మీరు ఏదైనా చేసుకోవాలని చెప్పినా, రెడీ అవ్వాలని చెప్పినా సో టైం ఉంటుంది, వాళ్ళు కూడా టైం ఇస్తారు. సో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే సెకండ్ డే అయితే చాలా భయపడ్డాను. సో దాని తర్వాత అసలు హ్యాపీగా అయిపోయింది అనమాట. తర్వాత మేడం వచ్చారు, అన్నీ చెక్ చేస్తున్నారు. సో ఎలా ఉంది ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అని ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి మనకి అప్లోడ్ చేస్తారనమాట ఇన్స్టాలో. మీరే చేసి దాంట్లో ఓకే, మీరు హెయిర్ స్టైల్ చేశారు, హెయిర్ స్టైల్ అదే మొత్తం మీరే చేశారు. సో మ్యామ్ చేసిన ఫ్లవర్స్ మీకు పెట్టారు. ఓకే ఓకే, మీరు చేసిన ఫ్లవర్ మ్యామ్ పెట్టారా? ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది?
దీని ముందు వచ్చా మీకు ఓన్లీ పూలు అల్లడం. ఓకే ఓకే. సో కొత్త కొత్త టెక్నిక్స్ తెలుసుకున్నారు. ఏమేమి చేశారు మీరు? ఎక్కడ మీ పక్కన అన్ని అందరూ కలిపి చేశారు. ఓకే కదా, ఆల్ ది బెస్ట్. క్లాస్ మొత్తం అయిపోయాక మేడం వచ్చారు. మేడం వచ్చాక మాకు 1-on-1 వీడియో అయితే తీస్తారనమాట. ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి, వీళ్ళకి హెల్ప్ కావాలి అని చెప్పి ఒక ప్రమోట్ లాగా చేస్తారు, ప్రమోట్ వీడియో అనమాట. దాని తర్వాత సో ఈ అక్క ఫీలింగ్ అయితే చెప్తుంది, ఎలా ఉంది ఏంటి, అసలు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి వినండి, మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ పెయింట్ 44 త్రిషాకి 46 ఎంతో. మనమే కదా మీరు వాళ్ళు లేడీస్, మీరు లేడీస్. ఇంట్లో పనులు పిల్లలు అందరికీ మెయింటైన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ సంవత్సరం చూడండి అందరినీ 0 సైజ్ వస్తారు అందరూ. 6 లో నేర్చుకున్నాను. ఇంట్లో ఎవ్వరికి తెలియదు, ఒక్క మా హస్బెండ్ మాత్రం కొద్దిగా సపోర్ట్ లేదు నాకు. అసలు ఆయన కాళ్ళు మిత్రులు కాదు ఇంకెందుకు దొంగతనం తెలిసే కదా. అంటే కాదు ఇంట్లో అట్లా చేయొద్దు, అది మంగళ అట్లా అని చేసింది. కానీ చెప్పాను కదా, నల్లగా ఒక అమ్మాయి పేపర్ లో వచ్చారని చెప్పి. వాళ్ళు బ్యూటిషియన్ కి నేర్చుకోవడానికి వెళ్తున్నానంటే డోర్ లోపలికి వేసేసి, రూమ్ లోపల వేసి తాళం వేసి, నా కుటుంబ పరువుని నువ్వు ఎలా తీస్తావని చెప్పి గొడవ అంట. తిండి పెట్టలేదంట, గొడవ అంట, 1 వారం గొడవ అంట. ఇప్పుడు ఏం చెప్తున్నారంట తెలుసా, నా ఫ్యామిలీని కాపాడడానికి వచ్చిన దేవత. కులదేవత. కులదేవతనే నువ్వేమా అని చెప్తున్నారంట. సేమ్ అత్తగారు. అది ఎందుకు చేస్తుంది ఆ పని అవసరమా, నువ్వు వద్దంట లేవని మస్తు గొడవ అయ్యాను. దాని ఇష్టం ఇప్పుడు లేరు, వెళ్ళిపోయి ఇక్కడ తీసుకున్నారా పైన? చాలా రోజులు 2006లో ఇక్కడ అమీర్పేటలో నేర్చుకుంటున్నాను. 2006లో నేర్చుకున్నా, 12లో పెట్టా. మేడం అసలు నేను ఇంత అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అసలు ఎంత అంటే అసలు ఇంత కూడా అసలు బయట దానికి క్వైట్ ఆపోజిట్ మేడం. బయట అంటే క్వైట్ ఆపోజిట్. అక్కడ మీ బయట టాక్ ఎట్లుందంటే, ఇప్పుడు పోయి నేనే స్టేజ్ ఎక్కి మేడం అట్లాంటిది కాదు అని చెప్పాలన్నంత మేడం. కరీంనగర్లో అంటే నేను నార్మల్గా అట్లా అడిగి చూసాను. ఇక్కడ నాకు ఎక్కడ నచ్చలేదు. నాకు ఫస్ట్ నుండి పోతే మీ దగ్గరికి, లేదంటే ఇక్కడ నేను నేర్చుకొని వదిలి సలహా ఇట్లా అంటాం కదా, మరి ఉన్నదాన్ని ఎట్లా రావాలి నేను, ఇంత ఏజ్ ఎవరు ఎట్లా ఉంటారో వీళ్ళంతా కొంచెం చిన్నపిల్లలు కదా అని నేను కొంచెం టీవీ అందరినీ కొంచెం మాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. నేర్పిస్తుంది నీకేం పని అంటే ఊర్లో అట్లానే నేను 30,000 నేర్పిస్తాను, 20,000 నేర్పిస్తా అంటే నాకు అసలు నచ్చదు. తన అందరు పోతే ఆమె దగ్గరికి వెళ్ళు, తన దగ్గరికి వెళ్ళు, లేదంటే అప్పటికి ఇంట్లో నువ్వు ఎవ్వరి మాటలు వినకు, నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తా, నువ్వు వెళ్ళు, నీ ఇష్టం అని. పాప కూడా అదే అంది, నువ్వు వెళ్ళి మమ్మీ నువ్వు ఇక్కడ ఎక్కడొద్దు, వెళ్తాం మేము దగ్గరికి వెళ్ళు, నీకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆ మేడం ఏం చెప్పినా నీకు బుర్రకి ఎక్కుతుంది. ఆ మేడం ఏం చెప్పినా నీకు బుర్రకి ఎక్కుతుంది. ఇదంతే, ఇంకా నువ్వు ఎవరు చెప్పినా నీకు ఏది బుర్రకి ఎక్కుతుంది, నీ బుర్ర అంతా ఆమె ఉంది, నువ్వు చక్కగా ఎక్కడికి వెళ్ళి మమ్మీ అని. అట్లనే వచ్చినా మీరు లాస్ట్ రోజు మీ దగ్గరికి వస్తుందంట, మీరు ఎంతెంత ఒర్రిచ్చినా అవన్నీ మీకు చెప్తుందట. చాలా ఎక్కింది నాకు. అసలు ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ రాదు అప్పుడు చదువు, నాకు అంత ఇంగ్లీష్ రాదు. ఈ కాస్మెటిక్స్ పెని వాళ్ళకి వెళ్ళి రోజు ఇది day 1 మ్యామ్ ఫోటో, అవును, రోజు స్టేటస్ పెట్టండి. మీరు చూపించాల్సిన అవసరం లేదు, రోజంటూ లేదు, రోజు తీసుకున్న రోజు పెట్టిన డే అందరూ అడుగు వెళ్ళినవా ఇన్బాక్స్ వచ్చుంటారు. ఏమేమి పెడుతుంది, కొంచెం క్రీమ్స్ నేమ్స్ పెట్టావా, మరి మేకప్. నిజంగా థ్యాంక్ యూ మేడం, మీకే మస్తు థ్యాంక్ యూ. నిజంగా నేను అంటే కాదు నేనే చెప్తున్నా బాగా. ఎందుకంటే ఈ ఏజ్ లో అందరూ అంటారు ఇప్పుడు వెళ్ళి యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అంట్లు తోముతున్నారు. 6 అబార్షన్స్ తర్వాత పాప 10 years కి పాప పుట్టింది ఇక్కడ ఫెర్నాండీస్ లో.
మొత్తం మనీ అంతా ఎట్లా అంటే అప్పుడు రెస్ట్ కంప్లీట్ అనే వాళ్ళ ఇంట్లో అమీర్పేటలో ఉన్నా, ఆ పక్కనే పార్లర్ ఉంది, కంప్లీట్ బెడ్ రెస్ట్. అయితే ఇక పక్కనే ఉంది కదా, మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ ఉండి తన దగ్గర నేర్చుకున్నా. ఇప్పుడు అవసరమా నీకు, నువ్వు అంటే నడుము వస్తుంది పోయి చేసి మళ్ళీ నువ్వు పడుకుంటే పరిస్థితి ఏంటి, అవసరమా అని అందరూ అట్లా నన్ను బాగా మేము. కానీ తను సపోర్ట్ వల్లనే వచ్చిన నేను, తను పాప ఇద్దరే బాగా. నాకు ఎట్లా అంటే నాకు ఇది పిచ్చి మ్యామ్. నేను 2 రోజులు అన్నం తినకుండా నేను వర్క్ చేయకుండా తిన్నాను. ఇప్పుడు అంత ప్రొఫెషన్ అయ్యేసరికి అదేదో హైబ్రోస్ అక్కడ నేర్చుకున్నట్లా అక్కడెక్కడ నేనున్న సర్కిల్లో ఎవ్వరు లేరు అక్కడ. జస్ట్ హైబ్రోస్ చేసుకుంటూ డైలీ ఒక 50 చేద్దాం మేడం హైబ్రోస్. నేను అప్పుడు 2012లో ఈ ప్రొఫెషన్. ఇవాళ మీ పాప బాగున్నారు కదా, సూపర్ ఉంది మేడం. ఏం చేస్తున్నారు మీరు, ఏంటి మీరు, డోంట్ డూ దట్. ఆల్ ది బెస్ట్. ఓకే.